తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమలలోనూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు పలు చోట్ల నీరు నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని టీటీడీ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. ఘాట్ రోడ్లో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. రాయలసీమలో పలు చోట్ల భారీ నుంచి సాధారణ వర్షాలు పడుతూ ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఇక తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నుంచి కూడా సాధారణ వర్షపాతం ఇక్కడ పలు జిల్లాల్లో నమోదవుతోంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎప్పటికప్పుడు అక్కడ కార్పొరేషన్ సిబ్బంది కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు. చాలా కాలనీల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరుకోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ పరంగా కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇక తిరుమలలోనూ ఇబ్బందులు వచ్చే భక్తులకు వర్షం ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు దసరా సెలవులతో పాటు మరోవైపు తమిళనాడుకు సంబంధించి పెరటాసి శనివారాలు కొనసాగుతుండడం, ఈ రోజు శనివారం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి భక్తులు కాలినడకన తిరుమలకు వస్తుంటారు. అలా వేలాదిగా లక్షలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుతం ఏకదాటిగా వర్షం కురవడం ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా కాలినడకన వెళ్లే వాళ్ళకి, ఘాట్ రోడ్ లో వాహనాల ద్వారా వెళ్లే వాళ్ళకి వర్షం ఇబ్బందులు తప్పడం లేదు. దీంట్లో ఘాట్ రోడ్ లో ప్రమాదాలు జరగకుండా నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్నారు. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో కూడా టీటీడీ సిబ్బంది కూడా, ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలోనూ భారీగా రద్దీ పెరగడంతో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి కూడా బయట క్యూ లైన్ లో భక్తులు వేసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు వర్షం కూడా కురుస్తూ ఉండడంతో కూడా వాళ్ళకి బయట వానలో చలి ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. మొత్తం మీద టీటీడీ సిబ్బంది కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు. మొత్తం మీద భారీ వర్షం ఇటు తిరుమల, ఇటు తిరుపతి, చిత్తూరు జిల్లా, ఇటు నెల్లూరు ఈ సైడ్ కూడా భారీగా వర్షం ఏకదాటిగా కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాటర్ ప్రాజెక్టుల దగ్గర కూడా ఎప్పటికప్పుడు లెవెల్స్ చెక్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారీ వర్షం నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.